గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు న్యూస్ అనాలిసిస్ కార్యక్రమానికి ఒక విశిష్ట అతిథిని తీసుకురావడం జరిగింది. సో విలువలకు కట్టుబడి తన రాజకీయాలను విలువలతో చేయాలి, డబ్బుతో కాదని చెప్పి నిరూపించిన కట్టంగూరు మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు ఏడుకొండలు గారు మనకు ఈరోజు న్యూస్ అనాలిసిస్ కార్యక్రమానికి అందుబాటులోకి ఉండడం జరుగుతుంది. సో ముందుగా ఈరోజు నమస్తే తెలంగాణ పేపర్లోని అనాలిసిస్ చేయడానికి ఒక్కసారి మనం ప్రయత్నం చేద్దాం. సో మేజర్గా ఎస్. సో కేసీఆర్ అంటే కట్టుడు, రేవంత్ అంటే కూర్చుడు, పేదలను కూర్చే బుల్డోజర్, బిల్డర్లను బ్లాక్మెయిల్ చేసే టూల్ హైడ్రా. సో కేటీఆర్. సో దీని గురించి మేజర్గా హైడ్రా గురించి నిన్న ఎవరైతే బీఆర్ఎస్ లీడర్స్ ఉన్నారో వాళ్ళంతా గాజుల రామారంలో ధర్నా చేయడం జరిగింది. ఒక్కసారి మనము కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అయిన వివేక్ గారికి అందుబాటులో ఉండి న్యూస్ అనాలిసిస్ కొనసాగిద్దాం. రైట్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ధన్యవాదాలు సార్, నాకు న్యూస్ అనాలిసిస్ కార్యక్రమానికి టైం ఇచ్చినందుకు. సార్, నిన్న జరిగిన రెండు క్వశ్చన్ సార్. ఒకటి, జూబ్లీహిల్స్ లో సర్వేలు మాత్రం బీఆర్ఎస్ వైపే ఉన్నాయి. చాలా మంది చెప్తుంది ఏంటంటే సైలెంట్ ఓటింగ్ బీఆర్ఎస్ పై పడబోతుంది. మాగోటి సునీత గారు గెలవబోతున్నారనే సర్వే నేను కూడా చేసిన సార్ సర్వే. ప్లస్ రిగార్డింగ్ కేకే సర్వే అంటే ఒక ప్రామినెంట్ సర్వే. కేకే సర్వే అంటే మనకు తెలుగు రాష్ట్రాలలో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ సర్వే. ఆయన కూడా చెప్పడం జరిగింది. సో మీ అభిప్రాయం చెప్పండి సార్. తప్పకుండా. ఒకటి స్పష్టంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గమే కాదు, మీకు తెలంగాణ ప్రజలందరూ కూడా హైదరాబాద్ నగరంతో పాటు తీసుకుంటే అన్ని ప్రాంతాల్లో మారుమూల గ్రామం చూసుకుంటే హైదరాబాద్ నగరం వరకు కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంపై వృత్తి చెంది ఉన్నారు. బాగా అంటే ఇబ్బంది పడుతూ ఉన్నారు. గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో చక్కటి సుపరిపాలన చేసినటువంటి ప్రజానీకం ఈ రోజు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంటే పరిపాలన చేసినప్పుడు నువ్వు మంచి చేయకున్నా సరే గానీ ఇబ్బంది పెట్టినప్పుడు ప్రజలు అసహించుకుంటూ ఈ రకమైనటువంటి ఒక సైలెంట్ ఎవిషన్ గా వాళ్ళు దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది అధికారంలోకి వచ్చి. అంటే ఇప్పుడే ఇంత తీవ్ర వ్యతిరేకత ఉంటే ఇంకా రాబోయే రోజుల పరిస్థితి ఒకసారి అంచనా వేయచ్చు. అయితే మొదటి సంవత్సరం ప్రజలందరూ ఓపికతో ఉండే, సరే కొత్త ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు కొంచెం సెటిల్ కావాలా, కొంచెం నేర్చుకోవాలని మనం కూడా బాధ్యత గల ప్రతిపక్ష పార్టీ మనం కూడా వాళ్ళు సహకరించినాం. అట్ ద సేమ్ టైం ప్రజలు కూడా ఓపికతోనే వేసి చూశారు. కానీ వారు ఏంటంటే అంటే ఎంతో పగడబందీగా సిస్టమ్స్ అని సెట్ చేసి పెట్టినటువంటి కేసీఆర్ గారు అన్ని వ్యవస్థలు అంటే అన్ని వర్గాల ప్రజలకి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అంటే రైతాంగం విషయంలో కానివ్వండి, ఉద్యోగస్తుల విషయంలో కానివ్వండి, ఈ రకంగా అన్ని వర్గాల ప్రజలను కూడా తీసుకుని అందరూ కలుపుకొని ముందుకు నడిపిస్తూ ముందుకు వచ్చినటువంటి మన సందర్భం చూసినాం గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇంకోటి ఏంటంటే మన అంటే గతంలో 10 సంవత్సరాల కాలంలో మనం 2 తీవ్ర పెద్ద చాలా హర్డల్స్ అంటే చాలా సంక్లిష్టమైనటువంటి ఒక వాతావరణాన్ని మనం అధిగమించాం. ఒకటి కోవిడ్, కరోనా ఒకటి, రెండోది నోట్ల రద్దు ఒకటి. అంటే ఆ 2 తీవ్రమైనటువంటి దుష్పరిణామాలు ఇచ్చిన కేసీఆర్ గారు దాన్ని తట్టుకొని నిలబడి దాన్ని అధిగమించి మళ్ళీ వ్యవస్థని చక్కబెడుతూ ముందుకు వచ్చినారు. కాబట్టి వీళ్ళు ఏంటంటే మన అప్పుడు పరిపాలన కేసీఆర్ గారి నాయకత్వంలో పీపుల్ సెంట్రిక్ అంటే ప్రజలను ఉద్దేశించి ప్రజల బాగోగుల గురించి ప్రజలే ముఖ్యం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి అంటే పార్టీ కాబట్టి, సాధించిన నాయకుడు కాబట్టి కడుపులో పెట్టుకుని సొంత బిడ్డలాగా మనం ఎట్లయితే చిన్న పిల్లల్ని మనం పెంచుతామో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అంటే ఒక ఫ్యామిలీ హెడ్ గా కేసీఆర్ గారు రాష్ట్రాన్ని లీడ్ చేసినట్టు మంచి టీమ్ బిజినెస్ పెట్టుకొని మంచి అధికార యంత్రాంగాన్ని పెట్టుకొని చక్కగా దీన్ని లీడ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు పరిస్థితి ఏమైపోయిందంటే ఇప్పుడు కుక్కలు ఏం ప్రవేశిస్తున్నారు అంటే తలా ఒక దిక్కు, ఒక్క వాడు కూడా నేనే మంత్రి అంటే ముఖ్యమంత్రి గారు ఈ నియంత్రణ వారికి గ్రిప్ రాలేదు. 2 years అయినా కూడా ఇంకా ఈ పరిపాలన పైన కానీ పట్టు రాలేదు, అధికార యంత్రాంగం పట్టు రాలేదు, మన మంత్రుల మీద పట్టలేదు, సొంత ఎమ్మెల్యే మీద పట్టలేదు. కాబట్టి వారికి స్వతహాగా అనుభవం కూడా లేదు. వారి గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు. ఇంత నాయకుడైనా సరే అనుభవం చాలా ముఖ్యం. అనుభవ రాహిత్యంతో అవగాహన రాహిత్యంతో వారికి ఉన్నటువంటి ఇంకా అది తెలుసుకోవాలని తపన కూడా వాళ్ళు కనపడదు. కాబట్టి ఇవన్నీ దుష్పరిణామాలు కనపడుతున్నాయి. కాబట్టి ఆ వ్యతిరేకత జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో స్పష్టంగా కనపడుతున్నది. ఏదైనా సరే
కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దు. సార్ ఇంకోటి సార్, కేటీఆర్ లేని హైదరాబాద్ అనేది హైదరాబాద్ జనాలు చూడలేకపోతున్నారు సార్. ఇది స్పష్టంగా నేను సర్వే చేసిన దాంట్లో ఇది ఒక పెద్ద పాయింట్ గా ఉంది సార్. అంటే కేటీఆర్ ఏదైతే మున్సిపల్ శాఖ ఐటీ శాఖ మంత్రి ఉన్నప్పుడు హైదరాబాద్ ఎలా ఉందో, సో దాన్ని ఇప్పుడు ఎవరు దాన్ని రిప్లేస్ చేసే వాళ్ళు లేరు. సో కేటీఆర్ అనేది నో వన్ రిప్లేస్, కేటీఆర్ రిప్లేస్ బై కేటీఆర్ ఓన్లీ అన్నట్టే ఉంది సార్ ప్రజెంట్ గా. అబ్సల్యూట్లీ. కేటీఆర్ గారు అంటే వారు పురపాలక శాఖ మంత్రి, అదేవిధంగా పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి ఉండే కాబట్టి హైదరాబాద్ నగరానికి బాగా తోడైంది, బాగా ఇమేజ్ ఎక్కడో తీసుకుపోయింది. రెగ్యులర్ గా వారికి ఉన్నటువంటి చరిష్మా, వారికి ఉన్నటువంటి క్యాలిబర్ తోని వారు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించారు. మేజర్ మనకి అడ్వాంటేజ్ కేటీఆర్ గారితో మనకి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎట్లా మనకి ఏంటంటే పెద్ద ఎత్తున కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల అన్వేషణలో ఉంటుండేవారు. హంటింగ్ అంటే ప్రతి రోజు కూడా పెట్టుబడులు వస్తున్నాయంటే ఆయన ఎక్కడికైనా పోతుండే వచ్చి రెడ్ కార్పెట్ వేస్తుంటే స్వతహా ఉన్న అన్ని వనవతులు కానీ వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఉద్యోగం, ఇక్కడ యువతకి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున మంచి అట్రాక్ట్ చేసి బాగా మనకి నిధుల్ని తీసుకురావడానికి పెట్టుబడి రావడానికి బాగా ప్రయత్నం చేస్తుంటారు. ఒకటి ఫస్ట్ అడ్వాంటేజ్ అయ్యింది. రెండోది ఐటీ కూడా మనకి ఒక లెవెల్ ఐటీని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడం అయింది. మళ్ళా మూడోది ఏంటంటే వాళ్ళు ఈ యొక్క పురపాలక శాఖ మంత్రులు కాబట్టి అభివృద్ధి విషయంలో ఎవ్రీ వీక్ వారు స్వతహా హైదరాబాద్ నగరానికి భవిష్యత్తులో ఏం కావాలని అతను ఈ రోజు ప్రణాళిక రూపొందించుకుని చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు హైదరాబాద్ నగరంలో ఎవరు ఊహించిందంటే మేము శాసనసభ్యులుగా ఇప్పుడు ఆయన మంత్రి ఉన్నప్పుడు 10 సంవత్సరాలు కలిసి పనిచేసాం, ఇప్పుడు అపోజిషన్ లో పనిచేస్తున్నాం కదా. ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను కూడా వారు గుర్తించి వారు ఏ రకంగా అధిగమించారో ఒక మాస్ ఆఫ్ ప్లానింగ్, అంటే సిటీ మొత్తం యాజ్ హోల్ గా నగరానికి ఏమి కావాలి, నగరాన్ని ఎట్లా ముందుకు నడిపించాలి, సిటీని ఎట్లా క్లోజ్ చేయాలి దానిపైన ఎప్పటికప్పుడు ఎక్కడ సంక్లిష్టమైన సమస్యలు ఉన్నాయి, ఎక్కడ ఇప్పుడు కొన్ని సమస్యలు నా లెవెల్లో నేను తెచ్చుకోగలుగుతాను, నెక్స్ట్ టైం సమస్యలు శాసనసభ్యులు చేయలేను. అలాంటి సమస్యలు కూడా వారికి దృష్టిలో ఉంటుండే వారికి ప్రతి ఒక్క దానిపైన అంశం పైన నగరంలో ఏ మారుమూల బస్తీల్లో ఏ రకమైన ఇబ్బందులు పడతారు, ప్రజలు ఏ సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి నీటి ప్రాబ్లం ఉందా, డ్రైనేజ్ ప్రాబ్లం ఉందా, చెరువు ప్రాబ్లం ఉందా, వర్షం ప్రాబ్లం ఉందా, అక్కడ ఎలక్ట్రిసిటీ ఇష్యూ ఉందా, ఈ కార్నర్ ఆఫ్ ది సిటీలో ట్రాఫిక్ సమస్య ఉందా, ఇక్కడ నగరం ఇది ఎట్లా అధిగమించాలా, ఏం చేయాలంటే సంపూర్ణమైనటువంటి అవగాహన. అంటే వారు ప్రతి రోజు కూడా నిరంతరం అంటే వాళ్ళు ఎట్లా పనిచేసింది మన మంత్రి గారు నేను దగ్గర చూశాను కాబట్టి కేటీఆర్ గారు వాళ్ళు సొంతంగా అంటే మన ఇంటి పని ఎట్లా చేస్తారో మన ఒక సామెత ఉన్నది మనకి తెలంగాణలో, మట్టి పని కానీ ఇంట్లో ఉన్నదంటారు. కాబట్టి ఆయన మన ఇంటికి తెలంగాణ అనేది మనది అంటే అటువంటి ఒక ఎమోషనల్ కనెక్షన్ అనేది ఉంది కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా, చాలా కేర్ఫుల్ గా, చాలా ఫోకస్డ్ గా ఎక్కడ మంచి ఫలితాలు అంటే ప్రజలకి ఏ రకమైన మరిగైన సదుపాయాలు అందించాలని దానిపైన బాగా ఫోకస్ గా పనిచేసుకోవాలి. కాబట్టి ఆ రోజు నగరంలో కేటీఆర్ గారు నిన్న క్రేజ్ మనం చూస్తాం, మన రోడ్ షోస్ వచ్చినా ఏ ప్రోగ్రామ్స్ వచ్చినా వారికి ఉన్నటువంటి ఆ క్రేజ్ అనేది పెరిగింది, రోజు రోజు పెరిగింది. ఇప్పుడు వారికి ఏ రోడ్లు కనబడుతుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు హైదరాబాద్ నగరం అంటే మన మిక్స్డ్ కల్చర్ ఉంటుంది. మనకి ఏంటంటే పెద్ద నుంచి కూడా మనకి మన పూర్వం చూస్తే కూడా చూస్తే మనకి అంత కాస్మోపాలిటన్ సిటీ, మనకి అన్ని వర్గాలు ఉంటారు, హిందూస్, ముస్లిమ్స్, సిఖ్స్, ఇట్లా రకరకాలైనటువంటి అన్ని మతస్థులతో పాటు అన్ని రాష్ట్రాల ప్రజలుగా ఉంటారు ఇక్కడ. అన్ని వర్గాల ప్రజలకి అటు వారు అంటే వారి వాక్చాతుర్యం హిందీలో మాట్లాడడం, ఉర్దూలో మాట్లాడడం, ఇంగ్లీష్ లో మాట్లాడడం, తెలుగులో కూడా అనర్గళంగా మనం ఆ భాష ఇప్పుడున్న జనరేషన్ లో తక్కువ మాట్లాడతారు. చాలా అంటే ఆకట్టుకునే శక్తి మరి వారికి ఉన్నది. కాబట్టి ఆ రకమైన నాయకులు చూసిన తర్వాత హైదరాబాద్ కి ఆశ్చర్యకరమైన విషయం హైదరాబాద్ మంత్రి లేడీ పట్టించుకునే చెప్పుకోవడానికి ఇప్పుడు ఏముంటదంటే సమస్య చెప్పుకుంటా ఉండే, అట్లా చెప్పుకోవడానికి కూడా ఎవరు మంత్రి లేదు హైదరాబాద్ నగరానికి. ఇప్పుడు ఏదైనా వారికి ఉన్నటువంటి కేటీఆర్ గారు చేసిన పనులు ఈ రోజు మిస్ అవుతున్నారు. అరే ఆయన ఉన్నప్పుడు బాగుండే, నెక్స్ట్ జనరేషన్ అందరికి ఒక హోప్ ఇవ్వగలిగాడు. ఎందుకంటే మనం ఎన్ని మాట్లాడినా మన పని మనకి రిజల్ట్ ఇస్తుంది, మన పని మనకి నడిపిస్తుంది, మన పని మనని ఆకర్షిస్తుంది, మన పనిని గుర్తిస్తారు ప్రజలు. అల్టిమేట్ గా మాటతోనే ఆకట్టుకునేది ఆ టెంపరీ ఆ మూమెంట్ ఉంటుంది. కానీ ఏదైనా మన పని చేసి మనం ఏదైనా మంచి వర్క్ చేసి దాని ఫలితాలు వచ్చినాయి, దానికి లాంగ్ టర్మ్ లో ఉంటది. కేటీఆర్ గారికి ఆ
బాగా చేసింది కాబట్టి ఈ రోజు వారికి గుర్తిస్తున్నారు. అందరూ కూడా వారికి కూడా యూత్ లో చాలా క్రేజ్ ఈ రోజు యంగ్స్టర్స్ కానీ ఐటీ జనరల్ గా మనం చూస్తూ ఉంటాం రాజకీయాలకి చదువుకున్న వాళ్ళు హైలీ ప్రొఫెషనలైజ్ పీపుల్ చాలా దూరం ఉంటారు, నచ్చరు కూడా. వాళ్ళకి ఒక హ్యూమన్ ఒక సైకాలజీ ఏంటంటే మన ఇండియన్ సైకాలజీ ఓటేస్తారు కూడా రారు మనం చూస్తూ ఉంటాం. చాలా తక్కువ పర్సెంటేజ్ పడుతుంది. మీకు ఎక్కడైతే హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారో రిచ్ పీపుల్ ఉంటారో అప్పర్ మిడిల్ క్లాస్ ఉంటారో ది వోంట్ కమ్ ఫర్ ఓటింగ్. అయితే వీరికి కేటీఆర్ గారికి ఉన్నటువంటి కనెక్షన్ ఆకర్షిస్తారు. వాళ్ళు కూడా ఆకర్షించి వాళ్ళు కూడా వీరికి అప్రిషియేట్ చేసి ఇలాంటి నాయకుడు ఉండాలి, ఇటువంటి నాయకుడు ఇట్లా ఉండరా ఆలోచింపు చేసినటువంటి నాయకుడు కేటీఆర్ గారు. అటు మాస్ లో అటు క్లాస్ లో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్నటువంటి శక్తిని ఆకట్టుకున్నారు వాళ్ళు ఆల్రెడీ. అందుకే ఈ రిఫ్లెక్షన్ జూబ్లీస్ లో ఖచ్చితంగా పడుతుంది సార్. ఎందుకంటే నేను చేసిన సర్వేలో ఈ రిఫ్లెక్షన్ మాత్రం మీరు చెప్పిన ఈ రిఫ్లెక్షన్స్ అన్ని ఓటింగ్ లో పడబోతున్నాయి. ఖచ్చితంగా బీఆర్ఎస్ మాత్రం 100% to 100% గెలవబోతుంది. ఇవన్నీ ఒక గుణపాఠం కావాలి సార్. ఎందుకంటే ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోక ఇట్లా హైడ్రా అని వేరే అని రకరకాల పేరుతో హైదరాబాద్ బ్రాండ్ అనేది కూలగొట్టడం అనేది ఇది సమంజసం కాదు. ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఇది ఒక లెవెల్ తీసుకొచ్చిన టైంలో ఇలా చేయడం కరెక్ట్ కాదు సార్. ఇంకోసారి ఒకటి నాతో న్యూస్ అనాలిసిస్ కార్యక్రమంలో కట్టంగూరు మండలం బీఆర్ఎస్ నాయకులు సార్ ఇప్పటి నుంచి ఆయన మంచి ఒక బీఆర్ఎస్ కార్యకర్తగా ఉండి ఒక మండలం లెవెల్కి ఎదిగి ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడుతున్న ఏడుకొండలు గారు నాతో పాటు ఉన్నారు సార్. ఒక్కసారి న్యూస్ అనాలిసిస్ లో ఒక్కసారి మీతో మాట్లాడతారు సార్. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. నేను 2001 నుంచి టీఆర్ఎస్ సార్. మొన్న 10 years కంటిన్యూగా నేనే మండల పార్టీ అధ్యక్షుడు సార్. ఓకే సార్. టోటల్గా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మొత్తంగా ఫెయిల్ అయిపోయింది సార్. వాస్తవంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా నెరవేర్చలేదు. ప్రధానంగా హైదరాబాద్ సంబంధించి హైడ్రా పేరుతోటి సామాన్య పేద ప్రజల బతుకులు మొత్తం కూడా కూల్చివేసింది కాబట్టి ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది సార్. ఖచ్చితంగా మనం విన్ అవుతాం అనేటువంటి ఆశాభావం ఖచ్చితంగా కూడా విన్ అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నిజంగా చాలా థ్యాంక్స్ సార్. మీరు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నాకు ఇంత టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో థ్యాంక్ యూస్ టు వివేకానంద గారు. ఇప్పుడు మనం న్యూస్ అనాలిసిస్ చూస్తే ఈ నమస్తే తెలంగాణ పేపర్లో చూద్దాం ఒక్కసారి. కేటీఆర్ గారు సో హైడ్రా కూల్చివేతల పర్వంపై ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఇల్లు కోల్పోయిన బాధితులతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. సో హైడ్రాపై మీ అభిప్రాయం ఎలా ఉంటుంది సార్? ఒక్కసారి ఎందుకంటే హైడ్రా అనేది చాలా మంది ప్రజలను కొంచెం ఇబ్బంది పెడుతుందని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు ఇదొక తీసుకుందన్నమాట. హైడ్రాకు వ్యతిరేకం బీఆర్ఎస్ అంటే హైడ్రాకు అంటే పేదోళ్ళ ఇల్లు కూర్చోద్దు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తమ్ముడు ఉండు కదా తిరుపతి రెడ్డి, ఆయన ఇల్లు కూర్చోలేదు కానీ పేదోళ్ళ ఇల్లు ఎందుకు కొలుస్తారు? ఈ పాయింట్ మీదనే వాళ్ళు ఎక్కువగా చూడు. ఇప్పుడు మీరు దీనిపై ఒక్కసారి మీరు పార్టీ పరంగా ఒకసారి వాస్తవమే వీళ్ళు అధికారంకి వచ్చిన కాడి నుంచి కూడా మొత్తం ఈ హైదరాబాద్కు ఉన్నటువంటి బ్రాండ్ అంబాసిడర్ పేరు ఏదైతే ఉందో దాన్ని చెడగొట్టే విధంగా ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఒక డెవలప్ అయినటువంటి ప్రాంతం, ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతాన్ని సరే ఇక్కడ గతంలో ఉన్నటువంటి అనేక సంవత్సరాల నుంచి కూడా వాస్తవంగా ఇక్కడ ఇండ్లు అనేది స్థలాలు అనేది పెరిగేం రాలేదు. ఎవరో కబ్జాదారులు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కొనుగోలు చేసుకొని అది కట్టుకున్నటువంటి ఇండ్లు అవి. వాస్తవంగా దానికి సంబంధించి గవర్నమెంట్ వాళ్ళకి ఏదైనా కొంత ఫీజు పే చేసి రెగ్యులర్ చేసుకునే విధంగా చేసుకుంటే బాగుండేది. కావాలని చెప్పేసి హైదరాబాద్ లో మొత్తం కూడా ఇప్పుడు మనం చూస్తుంటే చూడండి పాప ఏడుస్తుంది పాప. ఎందుకంటే ఇల్లు అనేది మనిషికి ఇప్పుడు పాప వాళ్ళు ఎంతో ఇంపార్టెంట్. దట్టు హైదరాబాద్ లో ఇల్లు లేక వాళ్ళు కట్టుకున్నారు సరే, ఫస్ట్ నుంచి లేకపోయిందంటే ఏమనుకో కట్టుకున్న ఇల్లు కూర్చోంటే కావాలి. ఇక ఒక్కొక్కరికి జీవితం కోల్పోయినట్టే కదా. దానిపైన ఈఎంఐలు, దానిపైన ఎంత ఆశలు కొలగొంటే దాని ముందు నువ్వు ఏది ఇచ్చినా వేస్టే కదా. సో సరే వాళ్ళు కట్టుకున్నప్పుడు అధికారులు కరెక్ట్ ఉండి అధికారులు రిజెక్ట్ చేస్తేనే మేము అధికారులు పర్మిషన్ ఇచ్చి బ్యాంక్ లోన్ ఇచ్చి ఇవన్నీ చేసినాక సో ఇప్పుడు దాన్ని ఈయన ఇంకా రెగ్యులరైజ్ చేసి ఇవ్వాలి. సో పాపం పాప అనేక సందర్భాల్లో పాపం గోడుగొన్న తల్లి మొత్తం కూడా మా పిల్లల బుక్స్ తీసుకొని బయటకు వద్దామని కూడా రాకుండా చేసినటువంటి రోడ్ల మీద చేస్తే పాపం గోడుగోడు చేసినటువంటి కుటుంబాలు అనేకం ఉన్నాయి. వాస్తవం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్ మీద కక్ష కట్టింది. ఇది హైదరాబాద్ లో మాకు ఒక్క సీట్ రాలేదు, మొత్తం బీఆర్ఎస్ వాళ్ళని గెలిపించారు
కానీ ఒక మరి బహుశా వాళ్ళు కసి తీసుకుంటున్నట్టుంది. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు కూడా కసి తీసుకుంటారు. ఇప్పుడు ఇంకోటి ఇక్కడ ఇది 5 ఇంటెలిజెన్స్ సర్వేలో 5% వెనకబడ్డా. మొన్న రీసెంట్ గా కేకే సర్వే అని ఒక మంచి ప్రామినెంట్ సర్వే. సో ఆయన సర్వే రిలీజ్ చేసిండు. తెలుగు రాష్ట్రాలలో మంచి పేరు ఉన్నది అనమాట కేకే సర్వేకు. సో ఆయన రిలీజ్ చేసింది ఏంటంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ 55.2% ఓటింగ్ పర్సెంటేజ్ ఉంటుంది. కాంగ్రెస్ కి మాత్రం 37.5% వస్తుంది. 17% మార్జిన్ ఉంది. ఇక్కడ ఒక్కటి ఏంటంటే ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన కనుగొన్న విషయం ఏంటంటే లాస్ట్ టైం 12% బీజేపీకి వచ్చింది అనమాట. ఈసారి బీజేపీకి పూర్తిగా డ్రాప్ అవుట్ అవుతుంది అని చెప్పిన. సో ఆ డ్రాప్ అవుట్ అయ్యే ఓటింగ్ పర్సెంట్ మొత్తం బీఆర్ఎస్ తీసుకోబోతుంది. ఇదే బీఆర్ఎస్ విజయానికి నాంది కాబోతుంది అని చెప్పి ఆయన క్లారిటీగా చెప్పడం జరిగింది. సో దీనిపై మీరు ఒకసారి అంటే బీఆర్ఎస్ ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఖచ్చితంగా గెలుస్తుందిగా, ఇది పార్టీకి ఎలా ఉపయోగపడుతుంది ఫర్దర్ గా? వాస్తవంగా పార్టీ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన అభివృద్ధి ఏం లేదు. గతంలో కేటీఆర్ గారి నాయకత్వాన, కేసీఆర్ గారి నాయకత్వాన, ఐటీ మంత్రిగా కేటీఆర్ గారు ఉన్న తర్వాత ఈ హైదరాబాద్ అన్ని రకాలుగా అభివృద్ధి చేసినటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనించారు. ఐటీ సెక్టర్లో కానివ్వండి, డెవలప్మెంట్ సెక్టర్లో కానివ్వండి, మొత్తం కూడా కేటీఆర్ గారు చేసినటువంటి పని అది. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఉన్నది కూలగొట్టి హైదరాబాద్కు ఉన్నటువంటి ఇమేజ్ని దెబ్బతీసే విధంగా డెవలప్మెంట్ని, ఐటీ సెక్టర్ని మొత్తం కూడా నిర్వీర్యం చేస్తూ మరి మొత్తం కూడా తెలంగాణ అప్పుల పాలైంది. ఈ మమ్మల్ని దేకేటోడు ఓడలేడు, నేను ఢిల్లీ పోతే చెప్పులు దొంగ అని పక్కలో విపరీతమైన పదజాలంతో తెలంగాణకు ఉన్నటువంటి పేరును చెడగొట్టే విధంగా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తుండు. వాస్తవంగా ప్రజలందరూ కూడా గమనించారు. ప్రధానంగా హైదరాబాద్ ప్రజలు తెలివి కల్ల వాళ్ళు కాబట్టి, విజ్ఞానవంతులు కాబట్టి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ చేస్తారు. ప్రజలు ఈ 2 సంవత్సరాలు చాలా గమనించారు. నాటి ప్రభుత్వానికి నేటి ప్రభుత్వానికి ఒక 10 సంవత్సరాల కాలంలోనే అపూర్వంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దినటువంటి ఘనత కూడా కేసీఆర్ గారికి ఉంది. డెవలప్మెంట్ విషయంలో అందరికంటే, అన్ని ప్రభుత్వాల కంటే కూడా అతి తొందర కాలంలోనే పూర్తి స్థాయిలో కాకపోయినా 90% మాత్రం డెవలప్ అయింది. ఈ విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాబోయే ఎన్నికలలో, ఈ ఎన్నికలు కానివ్వండి, రాబోయే ఎన్నికలు కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ విన్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ ఈ షోలో పాల్గొన్నందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు వివేకానంద గౌడ్. థ్యాంక్ యూ.